రైట్ 7వ తారీఖు నాడు అసెంబ్లీ స్పెషల్ మీటింగ్ కులగణన సర్వే చేసిండ్రు కదా గా రిపోర్ట్ అందరి ముంగట పెట్టి చర్చ చేసి ఓకే చేస్తారు అన్నట్టు దీనికి 2 రోజుల ముంగటనే కేబినెట్ మీటింగ్ ఉంటది దీనికి 3 రోజుల ముంగటనే సర్వే రిపోర్టు సర్కార్ చేతికి పోతది ఇక అసెంబ్లీలో ఓకే అనుడితోటి బీసీలకు రిజర్వేషన్లు పెరుగుతాయి సర్పంచ్ పదవులు పెరుగుతాయి దానికి జరంత టైం ఉంది కానీ ఇప్పుడైతే హైదరాబాద్ మున్సిపాలిటీ మీటింగ్ ఎట్లయిందో చూద్దాం పాండ్రి కారు కార్పొరేటర్లు అసెంబ్లీ తవ్వల నడుస్తున్నట్టున్నారు ఆడ స్పీకర్ గారు ముంగట్ పోయి లొల్లి పెట్టినట్టే ఈడ మేయర్ మేడం ముంగట్కొచ్చి గడబడి చేసిండ్రు 8,440 కోట్లతోటి జిహెచ్ఎంసీ బడ్జెట్ పెడుతున్నామని మేడము మొదలు పబ్లిక్ తిప్పలు మాట్లాడాలని బీఆర్ఎస్ వాళ్ళు కూకోర్రాని ఎంత బతిమిలాడినా ఈయనలే 4 మాటల వాయిదా చేసినా గిదే కథ అటుకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా లేచిండ్రు 2 పార్టీలు కీసులాడుతుంటే ఇంత మంచి సీన్ మళ్ళా చూడలేమని ముద్దుగా వీడియోలు సెల్ఫీలు గుంజుతున్నారు పతంగి పార్టీ వాళ్ళు ఇక లాభం లేదని నలుగురిని సస్పెండ్ చేస్తే కడమోళ్ళు ఇంకింత జోరు పెంచే వరకు అందరినీ బయటికి పంపిండ్రు గిదేం తరికని ఈడ ధర్నా ఏవోతుంటే పోలీసులు పట్టుకపోయి బండ్లు ఎక్కిచ్చిండ్రు కమలం కార్పొరేటర్లు కూడా గట్టిగానే నిలదీసిరు సిటీ అధ్వానం తయారైంది ఆఫీసర్లు పట్టించుకుంటలేరు అని లేలే మున్పు కంటే ఇప్పుడే పనులు రువాడిగా అవుతున్నాయని అధికార పార్టీ వాళ్ళు పొద్దుగాల మీటింగ్ వస్తేప్పుడే గిట్లా ఏసాలు కట్టుకొని వచ్చారు బీజేపీ వాళ్ళు మేయర్ చుట్టూ కమిషనర్ చుట్టూ రోజు గాంధీకి నంపే దేదే బాబా అంటూ అడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మేము రియల్ గా కూడా అడుక్కుంటున్నాం మాకు నిధులు కావాలి స్ట్రీట్ లైట్ వెలగడం లేవు రోడ్లు బాగాలేవు స్టాండేషన్ చక్కగా లేదని చెప్పి గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాడ ఆ నియోజకవర్గానికి ₹1 నిధులు పోతుండే ఆడ అనాథలు లెక్క అవుతుండే ఉప్పల్ నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిరు మరి పనులు అన్నిటికాడ కూడా అవుతున్నాయి అందరు మాట్లాడాల్సినవి మాట్లాడినాక ఆఫీసర్లు సమాధానం చెప్పినాక బడ్జెట్ కు ఓకే చెప్పిండ్రు మా పార్టీలో గెలిచి మేము మేయర్ ని వేస్తే కాంగ్రెస్ లకు పోతారా అని అవిశ్వాస తీర్మానం పెట్టాలనే జిద్దుతోటే ఉన్నారు గులాబీ పార్టీ వాళ్ళు ఇయాల్టికి అయితే గింతే చూడాలి మరి ఏమైతుందో కమిషనర్ గారు